రిమ్స్ లో చికిత్స పొందుతున్న హరికృష్ణ ట్రావెల్ బస్ ప్రమాద బాధితులను ఎంఆర్పీఎస్ కోటిమాదిగా పరామర్శించారు. మృతి చెందిన వారికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదాలన్నీ ప్రభుత్వాలు ఒకే కోణంలో చూడాలా. కర్నూలులో బస్సు ఘటన జరిగిద్ది. కర్నూలులో 10 నుంచి 20 లక్షల వరకు, అది ట్రావెల్స్ యాజమాన్యమైనా కానీ ప్రభుత్వమైనా కానీ స్పందించి 20 లక్షల రూపాయలు అక్కడ ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలకు పరిమితం అవడం ఏంటి? వలస కూలీలు చనిపోతే ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం మొత్తం కూడా మరణాలు, బస్సు ప్రమాదాలు అన్ని విధాలుగా చూడకుండా కూడా ప్రభుత్వం వివక్షకు గురి చేస్తుంది. ప్రమాదాలు అయినప్పుడు అన్ని ప్రమాదాలే, ప్రాణాలు అయినప్పుడు అన్ని ప్రాణాలే. ఆ ఉన్న వాళ్ళకి ఒక విధంగా, లేని వాళ్ళకి ఒక విధంగా చూడొద్దు. కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరూ పెద్దలు, అందుకని అక్కడ 20 లక్షల రూపాయల దాకా వాళ్ళకి వెళ్ళినాయి. కానీ ఈ బస్సు ప్రమాదం జరిగిన వాళ్ళు మొత్తం కూడా రోజువారీ కూలీలు, అందుకని వీళ్ళకి 5 లక్షలు ఇచ్చి కంటదురుపు చర్య చేస్తే మేము సహించమని కూడా తెలియజేస్తూ కర్నూలు బస్సు ప్రమాదం మరవక ముందే ఉమ్మడి ప్రకాశం జిల్లా నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ ప్రమాదం జరగడానికి అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ బస్సుకి పర్మిషన్ ఇచ్చినటువంటి ఆర్టీఓ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నిన్న గౌరవనీయులు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ గారు మార్కాపురం ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉండబడినటువంటి క్షతగాత్రుల్ని పరామర్శించి మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కేంద్రంగా ప్రభుత్వానికి అధికారులకి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హరికృష్ణ ట్రావెల్స్ అని జగిత్యాల నిర్మల్లో బతుకుదెరువు కోసం పోయినటువంటి వలస కూలీలను తీసుకువస్తూ ఆ వచ్చే క్రమంలో అనేక ప్రాంతాల్లో కూడా బస్సు కండిషన్ బాగలేక ఆగుతూ వస్తున్న సందర్భంలో కూడా ఆ బస్సు ఓనర్ కూడా స్పందించి నేను పెట్టినటువంటి బస్సు బాగలేదు, బస్సు మార్చాలనే ఒక ఆలోచన రాకుండా అతను నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈరోజు అత్యంత అమానుషమైన ఘటన, అందరి మనసులని సమాజం మొత్తాన్ని కూడా కలిచివేసే విధంగా కూడా మార్కాపురం కేంద్రంగా బస్సు తగలబడితే 14 మంది ఆ మంటల్లో కాలి బూడిదైనటువంటి సందర్భం మనం అందరం గమనిస్తూ ఉన్నాం. పోతే ఇంకొక 28 మంది కూడా, అందులో 16 మంది ఒంగోలు జీజీహెచ్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉండబడిన అందరూ కూడా బాగున్నారు. అదేవిధంగా మేము కూడా సూపరింటెండెంట్ గారితో మాట్లాడితే అందరికీ మెరుగైన వైద్యం అందించాము, అందరూ సేఫ్గానే ఉన్నారు, ఈరోజు డిశ్చార్జ్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. అక్కడ ఉండబడినటువంటి వాళ్ళు కూడా కొంతమంది సేఫ్గా ఉన్నారు. ఈరోజు రేపు కూడా డిశ్చార్జ్ అనేది ఉంటుంది. 14 మంది కుటుంబాలు అత్యంత దారుణంగా ఆ 14 మంది చనిపోతే అందులో సౌజన్య అనే ఒక పాప నిన్న మేము మాట్లాడుతున్న క్రమంలో, నా కళ్ళ ముందే నా భర్త నా బిడ్డ సజీవ గానం అవుతున్నారన్నా, బస్సులో ఎవరు ఎందుకు చనిపోతున్నారు కూడా తెలియదు, కొంతమంది నిద్రపోయే వాళ్ళు అలాగే కనుమూసిన సందర్భం ఉందన్న, కానీ ఆ బస్సులో పగలగొట్టే క్రమంలో ఆ బస్సులో ఒక చుత్తు ఉందన్న, ఆ చుత్తులో ఒక డోర్ పగలగొట్టగానే ఆ కర్ర కూడా ఇరిగిపోయి దాంట్లో చాలా కనపడతా ఉందన్న, ఆ బస్సుకి పాత బస్సుకి కూడా పెయింట్ వేసి తీసుకొస్తున్నారన్న, ఆ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మా ప్రాణాల మొత్తం, నా బిడ్డ ప్రాణాల మొత్తం కూడా గాల్లో కలిసిపోయాయన్న, దీని మీద మీరు మాట్లాడండి అని చెప్పి ఆ తల్లి ఆవేదనని మేము గమనించాం. అదేవిధంగా కొడుకుని కాపాడే క్రమంలో కొడుకుని దోసివేసి తల్లి మంటల్లో చిక్కొని కాలిపోతూ ఉంటే ఆ కొడుకు పడ్డ బాధ మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ప్రమాదాలన్నీ ప్రభుత్వాలు ఒకే కోణంలో చూడాలా. కర్నూలులో బస్సు ఘటన జరిగిద్ది. కర్నూలులో 10 నుంచి 20 లక్షల వరకు, అది ట్రావెల్స్ యాజమాన్యమైనా కానీ ప్రభుత్వమైనా కానీ స్పందించి 20 లక్షల రూపాయలు అక్కడ ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలకు పరిమితం అవడం ఏంటి? ఈరోజు వలస కూలీల పేరు మీద హైదరాబాదు, నిర్మల్లో, జగిత్యాలలో పనులు చేసుకొని శ్రీరామనవమి పండగ సందర్భంగా ఆ పండగ వచ్చి ఆ ఊర్లో పండగ చేసుకోవాలని వస్తున్నటువంటి వలస కూలీలు చనిపోతే ప్రభుత్వం మొత్తం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం మొత్తం కూడా మరణాలు, బస్సు ప్రమాదాలు అన్ని విధాలుగా చూడకుండా కూడా ప్రభుత్వం వివక్షకు గురి చేస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబాలకి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఆ కుటుంబంలో నివసిస్తున్నటువంటి పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడింది కాబట్టి ఆ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని కూడా సందర్భం తెలియజేసుకుంటూ 2 ఎకరాలు వ్యవసాయ భూమి కూడా ఆ కుటుంబానికి కల్పించాలని కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న వేట్లపాలెం అనే సంఘటన జరిగిద్ది. ఆడ అగ్ని ప్రమాదం కూడా స్తంభిస్తూ ఉంటుంది. అక్కడ ఉటావుట్న ప్రభుత్వం వెళ్ళి 25 లక్షల రూపాయలు కూడా అక్కడ ప్రకటిస్తూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం. నేను ఈ సందర్భం ప్రభుత్వానికి ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం, ప్రమాదాలు అయినప్పుడు అన్ని ప్రమాదాలే, ప్రాణాలు అయినప్పుడు అన్ని ప్రాణాలే. ఆ ఉన్న వాళ్ళకి ఒక విధంగా, లేని వాళ్ళకి ఒక విధంగా చూడొద్దు. కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరూ పెద్దలు, అందుకని అక్కడ 20 లక్షల రూపాయల దాకా వాళ్ళకి వెళ్ళినాయి. కానీ ఈ బస్సు ప్రమాదం జరిగిన వాళ్ళు మొత్తం కూడా రోజువారీ కూలీలు, అందుకని వీళ్ళకి 5 లక్షలు ఇచ్చి కంటదురుపు చర్య చేస్తే మేము సహించమని కూడా స్నానం తెలియజేస్తూ, ఏదైతే ఇప్పటి వరకు క్షతగాత్రులుగా బయటపడ్డే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వెంటనే ప్రభుత్వం 5 లక్షల రూపాయల దాకా ప్రభుత్వం ప్రకటించి ఇంకేదైనా మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వమే ఖర్చులన్నీ భరాయించాలని కూడా ఈ సందర్భం మేము తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలనుకున్నప్పుడు ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ
ప్రైవేటు బస్సులు ఒక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఒకే నెంబర్ పేరు మీద వందలాది బస్సులు కూడా వందలాది ఏజెన్సీలు తిప్పుతూ ఉన్నాయి. ఒక నెంబరు, ఆ నెంబరు దాని ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, దాని పర్మిట్ ఏ విధంగా ఉండాలి, ఆ బస్సు వెళ్తుందా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా సేఫ్ జోన్లో ప్రయాణికులు మొత్తాన్ని కాపాడాలని కూడా ఒకసారి ప్రభుత్వం దృష్టి పెట్టుకొని ఆ బస్సు తయారు చేసే విధానం కూడా మార్పు చెందాలని కూడా తెలియజేసుకుంటూ అక్కడ ఉండబడిన పరిస్థితి 108 కూడా ఫోన్ చేసినా రెస్పాండ్ అవునటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. వైద్య శాఖలో కూడా రెస్పాండ్ అయ్యి 108 కానీ 101 కానీ 100 కానీ స్పందించి వెంటనే రావాలని కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అందరూ బాగున్నారు, వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేస్తారని కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆర్టీఓ గారు ఆ బస్సుకు పర్మిషన్ ఇచ్చినటువంటి ఏదైతే ఆర్టీఓ ఉన్నారో ఆర్టీఓ గారిని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా అక్కడ జరిగినటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా 2 ఎకరాల భూమి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కూడా కేటాయించాలని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా కర్నూలు బస్సులకు ఏదైతే న్యాయం జరిగిందో ఇక్కడ కూడా అదే న్యాయం జరగాలి. మరొక్కసారి కూడా గుర్తు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉన్నారు. 175 నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఒక 2 లక్షల రూపాయలు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కానీ వాళ్ళు కానీ కేటాయించగలిగితే ఒక 14 మంది చనిపోయారు అనుకున్నంటే ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయల దాకా ఎక్స్గ్రేషియా ప్రకటించవచ్చు. ప్రభుత్వం ఒక 5 లక్షలు అనుకున్నప్పుడు కేంద్రం 2 లక్షలు అనుకున్నప్పుడు 32 లక్షల రూపాయల దాకా ఆ కుటుంబానికి చెందుతాయని కూడా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉండబడిన ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని మరొక్కసారి ఆలోచించి ఆ క్షతగాత్రులకు 5 లక్షల రూపాయలు ప్రకటించి ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మాది రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాది గారి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.